60 ఏళ్ల వయసులో మీకు గౌరవం మీ పిల్లలు కాదు, ఈ 5 స్తంభాలు చేస్తాయి. జాగ్రత్తగా విన్నారు అంటే ఖచ్చితంగా మీకే అర్థమవుతుంది. మీ 60 ఏళ్ల వయసులో మీకు గౌరవం, బలం మీ పిల్లలు కాదు, ఈ 5 స్తంభాలు చేస్తాయి. ఇక 60 సంవత్సరాల వయసులో మీకు సాయం చేసేది మీ కుటుంబమో లేదా మీ పిల్లలు కాదు, కానీ ఖచ్చితంగా ఈ 5 స్తంభాలు మీకు సహాయం చేస్తాయి. ఇక 60 ఏళ్ళు దాటిన తరువాత స్వతంత్రత, ఆనందం మరియు మానసిక శాంతి కోసం 5 ముఖ్యమైన సూత్రాలు మనకు చిన్నతనం నుంచి ఒక అబద్ధం నేర్పబడింది. మనం ముసలి వాళ్ళమైతే మన పిల్లలు, మన కుటుంబం మనకి భరోసాగా నిలుస్తారు అని. కానీ జీవితంలో అలా జరగదు. ఈ నిజాన్ని అంగీకరించడం మీకు కాస్త కఠినంగా అనిపించవచ్చు, కానీ ఇది మనకు గొప్ప స్వతంత్రాన్ని, మనసుకు హాయినిచ్చే నిజం. పిల్లలు తమ జీవితాలలో బిజీగా ఉంటారు. వారి బాధ్యతలు, లక్ష్యాలు, సమస్యలు వాళ్ళకి ఉంటాయి. ఇక 60 ఏళ్ల తరువాత జీవితాన్ని స్థిరంగా, ఆనందంగా, స్వతంత్రంగా సాగించాలి అంటే ఈ 5 ముఖ్యమైన మూల స్తంభాలను మన జీవితంలో బలంగా నింపాలి. ఇవి ఎవరు మన నుండి తీసుకోలేరు. ఇవి మనకు మానసిక ప్రశాంతతను, ఆనందాన్ని, జీవితానికి అర్థాన్ని ఇస్తాయి. గతాన్ని వదిలేయడం, శాంతిగా ముందుకు సాగండి. తమ గతంలోని బాధలను, అప్పులను, పాత జ్ఞాపకాలను పదే పదే గుర్తు చేసుకుంటూ బాధపడతారు. కానీ నిజమైన ప్రశాంతత నువ్వు పొందాలి అంటే గతాన్ని వదిలేయడం నేర్చుకోవాలి. మనం చేసిన తప్పుల్ని అంగీకరించాలంటే, అలానే మనకు ఎవరు బాధ కలిగించని వారిని మన్నించడమే ఉత్తమ మార్గం. క్షమించడం అంటే మనం చేసిన తప్పులని పూర్తిగా మర్చిపోవడం కాదు, మన మనసుని బాధ నుండి విముక్తి కలిగించడం. కొత్త అభిరుచులు, కొత్త ప్రయాణాలు జీవితానికి కొత్త ఉత్సాహాన్ని. 60 ఏళ్ళు వచ్చాయంటే జీవితం ముగిసిపోయింది అని మీరు అనుకోవాల్సిన అవసరం అస్సలు లేదు. ఇప్పుడు కూడా కొన్ని కొత్త విషయాల్ని మనం నేర్చుకోవచ్చు, కొత్త ప్రయాణాలకు ప్రారంభించవచ్చు. శారీరక ఆరోగ్యం జీవితానికి మొదటి ప్రాధాన్యత. 60 ఏళ్ల తర్వాత మన ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే కాలం మనకు అనేక విషయాలను నేర్పుతుంది. ఆరోగ్యం చెడిపోయిన తర్వాత పిల్లల మనసు మారడం, చిరాకు పడడం, వారికి భారం అవుతున్నాము అన్న భావన పెరగడం జరుగుతుంది. కాబట్టి రోజు 30 నిమిషాలు నడక మన ఆరోగ్యానికి చాలా మంచిది. అంతేకాదు, ఆహారం కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మనం ఏం తింటున్నామో మన శరీరానికి, మనసుకి అదే శక్తినిస్తుంది. కూరగాయలు, పండ్లు, పోషక ఆహారాన్ని మన రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవడం ఆరోగ్యకరమైన జీవన శైలిని ఏర్పరుస్తుంది. మధుమేహం, రక్తపోటు వంటి వ్యాధులు దూరంగా ఉండాలి అంటే ఆహార నియంత్రణ చాలా అవసరం. మానసిక ఆరోగ్యం, ఒంటరితనం తగ్గించుకోండి. ఈ వయసులో ఒంటరితనం అనేది పెద్ద సమస్యగా మారవచ్చు. కొన్నిసార్లు మన జీవితంలో ఉన్న వ్యక్తులు దూరంగా వెళ్ళిపోతారు. మనం నమ్ముకున్న కొందరు మనల్ని మర్చిపోతారు. కానీ మన మనసుకి ఆరోగ్యంగా ఉంచుకోవడం మన బాధ్యత. ప్రతిరోజు కాస్త సమయం ధ్యానం, యోగా కోసం కేటాయించడం మన మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఒక గొప్ప మార్గం అవుతుంది. మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి అంటే మనం లైఫ్లో ఏది కూడా నిజంగా ఏది విలువైనదో గుర్తించాలి. మన గతాన్నే పట్టుకొని బాధపడకుండా, భవిష్యత్తు గురించి అనవసరంగా భయపడకుండా ప్రస్తుతాన్ని ఆనందంగా గడపడం ఎంతో ముఖ్యం. స్నేహాలు మరియు బంధాలు నిజమైన మద్దతును గుర్తించండి. మన జీవితంలో మనల్ని నిజంగా ఎవరు అర్థం చేసుకుంటారు, ఎవరితో మనం నిజమైన అనుబంధాన్ని కలిసి ఉన్నామో ఇవి గుర్తించడం చాలా అవసరం. స్నేహాలు మన జీవితాంతం మన వెంట ఉంటాయి. ఇప్పుడు పాత స్నేహాలకు ఫోన్ చేయండి. ఒక చిన్న సంభాషణ కూడా ఒక పెద్ద అనుబంధాన్ని మళ్ళీ పునరుద్ధరించగలదు. జీవితంలో కొత్త మిత్రుల్ని కూడా సంపాదించవచ్చు. స్నేహం అనేది ఒక వయసుకి పరిమితం కాదు, అది మన మనసుకి సంబంధించింది. మీరు 5 ముఖ్యమైన సూత్రాలను మీ జీవితంలో అమలు చేస్తే అది మీ భవిష్యత్తును మెరుగుపరిచే మార్గం అవుతుంది. ఇక 60 ఏళ్ళు దాటాక జీవితం మరింత ఆనందంగా ఉండాలంటే ఇప్పుడు మనమే నిర్ణయం తీసుకోవాలి. 50 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ ఈ 7 విషయాలు ఎవ్వరితోనూ చెప్పకండి.
మన వయసు అనేది పెరిగే కొద్దీ చుట్టూ ఉన్న ప్రజలు మనపై చూపే మనపై చూసే చూపు మారిపోతుంది. ఒకప్పుడు మన పనితీరు, సమర్థత, జీవనశైలి గురించి గౌరవించిన వారు ఇప్పుడు దానికి పూర్తి విరుద్ధంగా ప్రవర్తిస్తారు. మీరు ఎప్పుడైనా గమనించారా? ఒక నిర్దిష్ట వయసు వచ్చిన తర్వాత చుట్టూ ఉన్నవారు తమకు నచ్చినట్లు మిమ్మల్ని ప్రశ్నించడం ప్రారంభిస్తారు. ఇక అప్పుడు ఇలా అనిపిస్తుంది, మనకి ఇక మౌనం పాటించే హక్కు లేదు అని, మనం ఖచ్చితంగా మాట్లాడాలి అని. కానీ ఈ ప్రశ్నలు వ్యక్తిగతమైనవి. ఇవి వినడానికి అమాయకంగా అనిపించినా వాటి వెనుక ఊహలు, అంచనాలు, కుట్రలు ఎన్నో ఉంటాయి. మీ గౌరవాన్ని ఎలా కాపాడుకోవాలో, మిమ్మల్ని మీరు ఎలా రక్షించుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పుడు మీలో 7 ముఖ్యమైన ప్రశ్నలు చెబుతాను. ఇవి ఎవరు అడిగినా, ఎలాంటి ఉద్దేశంతో అడిగినా మీరు ఎవరికీ సమాధానం చెప్పకూడదు. ఎందుకంటే సమాధానం చెబితే మీరే నష్టపోతారు. మీ వద్ద ఎంత డబ్బు ఉంది? ఈ ప్రశ్న వినడానికి సాధారణంగా అనిపించినా దీని వెనుక ఒక రకమైన ఉద్దేశం ఉంటుంది. కొందరు ఆర్థిక స్థితి అంచనా వేయడానికి, లేదా మీ ద్వారా ఏదైనా ప్రయోజనం పొందగలమా అనే కోణంలో ఆలోచించి ఇలాంటివి అడుగుతారు. మీరు వారికి ఎక్కువ డబ్బును కలిగి ఉన్నాను అని చెబితే వారికి మీరు సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారని ఆశపడతారు. ఒకవేళ మీరు తక్కువ డబ్బు ఉంది అని చెబితే వారు మీ విలువలను తగ్గిస్తారు లేదా జాలిగా చూస్తారు. కాబట్టి మీరు వారికి ఇవ్వాల్సిన సమాధానం ఏంటి అంటే, నా ఆర్థిక వ్యవహారాలు పూర్తిగా నా వ్యక్తిగతమైనవి, అందులో చెప్పడానికి ఏమీ లేదు అని సమాధానం ఇవ్వండి. మీ ఆస్తి, సంపదను ఎవ్వరికి ఇస్తారు? ఈ ప్రశ్న అడిగితే వ్యక్తి మీ ఆస్తిపై ఏదో ఒక దురాశతో అడిగే ప్రయత్నం చేస్తాడు. కొందరు సున్నితంగా, మరికొందరు స్పష్టంగా ఈ విషయం గురించి అడుగుతారు. కొందరు మీ నిర్ణయాన్ని ప్రభావితం చేయడానికి అనేక మార్గాల్లో ప్రయత్నిస్తారు. కొందరు మీపై సానుభూతి చూపే ప్రయత్నం చేస్తారు. మరికొందరు ఒత్తిడి తీసుకొస్తారు. ఇది మొత్తం మీ ఆస్తిని కాజేయడానికి అడుగుతారు. కాబట్టి మీరు వారికి ఇవ్వాల్సిన సమాధానం ఏంటి అంటే, ఇప్పుడు దాని గురించి చెప్పడానికి ఏమీ లేదు, సమయం వచ్చినప్పుడు ఎవరికి చెప్పాలో వాళ్ళకే చెబుతాను, ఇలాంటి ప్రశ్నలు ఎప్పుడూ అడగకండి అని సమాధానం ఇవ్వండి. మీ పిల్లలు మిమ్మల్ని ఎందుకు చూడడానికి రావడం లేదు? ఈ ప్రశ్న వినడానికి సరళంగా అనిపించవచ్చు, కానీ ఇది మీ కుటుంబ జీవితం గురించి వారు చేసే ఒక రకమైన విమర్శ. కొందరు ఇది నిజమైన ఆసక్తితో అడగవచ్చు, కానీ మరికొందరు రెచ్చగొట్టి గొడవలు పెట్టడానికి ప్రయత్నిస్తారు. మీ పిల్లలు మిమ్మల్ని చూడడానికి ఎందుకు రావడం లేదన్న దానిపై తప్పుడు అర్థాలు చేసుకునేలా చేస్తారు. కాబట్టి మీరు వారికి ఇవ్వవలసిన సమాధానం ఏంటి అంటే, మా కుటుంబ బంధాలు ఎలా ఉన్నాయో, ఎలా నడుస్తున్నాయి బయట వాళ్ళకి పూర్తిగా అర్థం కాకపోవచ్చు, అందుకే తప్పుగా అర్థం చేసుకుంటారు అని సమాధానం ఇవ్వండి. మీ అసలు వయసు ఎంత? ఈ ప్రశ్న స్నేహితుల మధ్య సరదాగా ఉండొచ్చు, కానీ కొందరు వ్యక్తులు మిమ్మల్ని వృద్ధుల జాబితాలో చేయడానికి ఇలా అడుగుతారు. ఒక నిర్దిష్ట వయసుకు చేరిన తర్వాత ప్రజలు మీపై కొన్ని అపోహలు ఖచ్చితంగా పెట్టుకుంటారు. మీ వయసును బట్టి మీరు చేయగలిగే పనులను అంచనా వేస్తారు. ఒకే వయసులో ఉన్న ప్రతి ఒక్కరూ ఒకేలా ఉండాలని లేదు. కాబట్టి మీరు వారికి ఇవ్వాల్సిన సమాధానం ఏంటి అంటే, వయసు కేవలం ఒక సంఖ్య మాత్రమే, ఆనందంగా జీవించాలంటే ఆరోగ్యంగా ఉండాలి అని సమాధానం ఇవ్వండి. మీరు ఎవరినైనా ప్రేమిస్తున్నారా, లేదా ఎవరితోనైనా సహజీవనం చేస్తున్నారా అని ఈ ప్రశ్న కూడా సరదాగా ఉంటుంది. కానీ కొందరు దీని ద్వారా మీ వ్యక్తిగత జీవితాన్ని విమర్శించడానికి ప్రయత్నిస్తారు. మీరు ఒంటరిగా ఉంటే మిమ్మల్ని ఏకాకి అని హేళన చేస్తారు. మీరు ఎవరితోనైనా సహజీవనం చేస్తుంటే ఈ వయసులో ఈ నీచమైన పనులు ఎందుకు అంటారు. కాబట్టి మీరు వారికి ఇవ్వాల్సిన సమాధానం, ఇది తెలుసుకొని నువ్వు జీవితంలో ఏం సాధిస్తావు, మరి అంత ఖాళీగా ఎప్పుడూ ఉండకు అని వాళ్ళకి సమాధానం చెప్పండి. మీరు ఎందుకు ఎవరికి సాయం లేదు, మన జీవితంలో మనం చాలామందికి సాయం చేస్తాం, కానీ కొంత వయసు వచ్చిన తర్వాత మన అవసరాలు మారుతాయి. సాయం చేద్దామని ఉన్న ఆర్థిక పరిస్థితుల వల్ల చేయలేకపోవచ్చు. మీరు గతంలో అందరికీ సాయం చేసి ఉండొచ్చు, కానీ ఇప్పుడు సాయం చేయకపోతే గతంలో మీరు చేసిన దాన్ని మర్చిపోతారు. కాబట్టి మీరు వాళ్ళకి ఇవ్వాల్సిన సమాధానం ఏంటి అంటే, నేను చేసిన సహాయాన్ని అందరి వద్దకు వెళ్ళి చెప్పాల్సిన అవసరం నాకు లేదు, సహాయం అనేది నలుగురిలో చూపించుకోవడానికి కాదు అని సమాధానం ఇవ్వండి. మీ జీవితంలో మీరు చేసిన చెత్త పని ఏంటి?
ఈ ప్రశ్నకు కొంతమంది నిజంగా తెలుసుకోవాలని అడుగుతారు. మరికొందరు మీ పాత గాయాలను మళ్ళీ తవ్వుతారు. ప్రతి ఒక్కరికి కొన్ని తప్పిదాలు ఉంటాయి, కానీ వాటి వల్ల మళ్ళీ తప్పడం ఇవి ఉపయోగం లేదు. కొందరు ఇవి తెలుసుకొని మీపై ఆతిథ్యం చేయడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి మీరు వాళ్ళకి ఇచ్చే సమాధానం ఏంటి అంటే, జీవితంలో ఎవరైనా తప్పులు చేస్తారు, వాటి నుండి నేర్చుకోవడం ముఖ్యమని, వాటిని తలుచుకోవడం కాదు అని సమాధానం ఇవ్వండి. ఇలాంటి ప్రశ్నలకు తగిన విధంగా స్పందించడం వల్ల మీ గౌరవాన్ని కాపాడడమే కాదు, మీ మనశ్శాంతిని కాపాడుకోవడంలో కూడా సాయపడుతుంది. ప్రతి ఒక్క ప్రశ్నకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు. కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పే కన్నా మౌనంగా ఉండడమే మంచిది. మీ వ్యక్తిగత జీవితంపై పూర్తి నియంత్రణ మీ వద్దే ఉంటుంది అని మీరు గుర్తుపెట్టుకోండి. ఎవ్వరికీ కూడా మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఈ లోకంలో ఎవరు ఎవరికి సాయం అనేది అస్సలు చేయరు. కాబట్టి ఎప్పుడు ఎవరికి అస్సలు భయపడకండి. మీరు ఎప్పుడు మీలానే ఉండండి. అప్పుడే మీ జీవితం అందంగా, అద్భుతంగా ఉంటుంది. అర్థమైంది కదా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.